తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. ఆదిలాబాద్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింతగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గడిచిన కొద్ది రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇటు తెలంగాణ నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల పాటు అత్యల్ప నమోదు అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతపాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని ధర్మనాథ్ గారు చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో చాలా చోట్ల చాలా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? గత 18వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల అది చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా చోట్ల స్వల్పంగా సాధారణం కంటే తక్కువగానే నమోదవడం జరుగుతున్నాయి. చూసుకున్నట్లయితే ఈవెన్ 5 డిగ్రీల వరకు కూడా ఫాల్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క శీతల గాలులు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ గాలుల వల్ల ఈ యొక్క చలి యొక్క తీవ్రత అనేది కూడా పెరుగుతుంది. ఈ యొక్క చలి తీవ్రతను అంచనా వేస్తూ నిన్న ఈ రోజు కూడా ఈ యొక్క ఆదిలాబాద్ ఉత్తర జిల్లాగా ఉన్నటువంటి ఆదిలాబాద్కి మాత్రం ఈ యొక్క చలి తీవ్రతను బట్టి వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ని రోజుల పాటు చలి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. నవంబర్లో ఎప్పుడు లేని విధంగా చాలా అత్యల్పంగా చాలా చోట్ల కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా చూసుకుంటే 8.7 డిగ్రీల వరకు కూడా సాధారణం కంటే తక్కువగా ఇక్కడ ఆదిలాబాద్లో మనకి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. సుమారు 6.5 డిగ్రీల వరకు కూడా లోట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దానివల్ల ఇక్కడ శీతల గాలులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల చలి తీవ్రత కూడా ఈ యొక్క జిల్లాకి ఎక్కువగా ఉంది. అలాగే మెదక్లో కూడా చూసుకున్నట్లయితే 11.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆదిలాబాద్, అలాగే మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్, పటాన్ చెరువు ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకుంటే ఈ యొక్క శీతల గాలులు అనేవి కొంచెం అధికంగా ఉన్నాయి. అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ చలి తీవ్రత అనేది ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క శీతల గాలులు అనేవి ఉంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎట్లా ఉండబోతుంది ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో కనుక సిటీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే నిన్న 16 డిగ్రీల వరకు కూడా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు కనుక సాధారణం కంటే 1 డిగ్రీ ఎబోనే నమోదయ్యాయి. సో క్రమేపీ హైదరాబాద్ నగరంలో చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా క్రమేపీ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా సాయంత్రం 5 గంటల నుంచి కూడా కొంత వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వచ్చే నెలలో కూడా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే కొంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కనీసం పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.